ఫోన్లో అయినా మాట్లాడతారా అని నేను అడిగాను. ఫోన్లో మాట్లాడతాను బ్రదర్ అన్నారు. కొంచెం ఆయన నంబర్ కలిపి ఫోన్లో పెడితే ఆయన కూడా 4 మాటలు చెప్తే ఆయన కూడా మీటింగ్లో ఉన్నట్టు అవుతుంది. నేను అడిగాను, మరి మీరు లేకుండా ఎలాగ బ్రదర్? నేను ఉండాలి తప్పకుండా. గడప దాటలేనండి 3 వారాలు. సరే, ఆరోగ్యం ప్రాముఖ్యం, ఇంట్లోనే ఉండండి, కాస్త మీ వాయిస్ అయినా మాకు వినపడచేయండి అని అడిగాను. కాబట్టి ఆయన కూడా కలుపుకుందాం, వారు కూడా ఉన్నట్టే మీటింగ్లో సదస్సు. మాట్లాడడానికి ఇబ్బంది, కళ్ళకి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన సహదాసులారా, కుమారుడు కుమార్తెలు సహోదరులు చాలామంది ఉన్నారు. నా సమవయస్కులు నేను ఎవరు లేరనుకుంటా. సాల్మన్ గారు ఒకరు. మీకు వయసు ఎంత అండి? 4 ఏళ్ళు తక్కువ. 4 ఏళ్ళు నా ఏజ్. ఇంకెవరండి? ఇంకా అందరూ చిన్నవాళ్ళు. నాకంటే పెద్దవాళ్ళు, కానీ నాకంటే చిన్నోడిలాగా ప్రయాణాలు చేసేస్తున్నారు. దేవుని మహాకృప. జకరియా ప్రవచన గ్రంథం ఒక చిన్న మాట చదువుకుని తర్వాత నేను మీతో కొద్దిసేపు చాలా క్లుప్తంగా మాట్లాడి ఒక 15 గంట 20 నిమిషాల్లోగా ముగించి తర్వాత మీ స్పందన కొరకు నేను టైం ఇస్తాను. దేవునికి స్తోత్రం. జకరియా 4వ అధ్యాయం 10వ వచనం. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలునుక చూచి సంతోషించును. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రియులారా, మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా యేసయ్యా, నీకు స్తోత్రాలు. విశాఖపట్నంలో ఈ అత్యవసర సమావేశం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల అగాపే సంపూర్ణ సువార్త సహవాస అభిషిక్త సేవకుల అత్యవసర సమావేశం ఈవేళ మేము తలపెట్టవలసి వచ్చింది. మీకు తెలుసు, మీకు అన్నీ తెలుసు నాయన. ఒక 2-3 దినాలలోనే 2 దినాల్లోనే ఇంత స్పందన, ఇంతమంది రావడము, ఇంతగా సహకరించడం, ఇదంతా కూడా నీ పరిశుద్ధాత్మ కార్యమని గ్రహించి నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మంచి మనస్సుతో ప్రేమతో స్పందించి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. రావాలని ఆశ ఉన్నప్పటికీ రాలేకపోయిన మీ దాసులను, కుమారులను, కుమార్తెలను కూడా మీరు ఆశీర్వదించి వచ్చినట్టుగానే వారి ఆశను బట్టి దీవించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా మా ప్రియులు సత్యనారాయణ గారిని మీరు ముట్టి వారి 2 నేత్రములకు సంపూర్ణ స్వస్థత, సర్వదేహమునకు ఆరోగ్యం ఇచ్చి మరల మునుపటి కంటే అధికముగా నీ సేవలో పరుగులెత్తులకు బలపరచండి. ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచండి.
నీ కార్యాల కొరకు బలపరచండి, నీ చిత్తము నెరవేర్చుటకు మమ్మల్ని బలపరచండి. పరిశుద్ధ రాజానికి స్తోత్రాలు. మరి కొంతసేపు మీరు మాతో మాట్లాడమని, గొప్ప కార్యములు చేయమని యేసునామములోనే స్తుతించి స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగము ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తోంది. కార్యములు అల్పములై ఉన్న కాలము. దేవుని కార్యము చిన్నదిగా కనబడే కాలం ఎప్పుడూ ఉంటుంది. అసలు దేవుని కార్యం ఎప్పుడైనా సరే ఒక్కటేసారి పెద్ద బిగ్ బ్యాంగ్ లాగా జరగదు. చాలా చిన్నగా ప్రారంభమై ఇన్సిగ్నిఫికెంట్గా, ఎవరు గుర్తించని కార్యముగా అయ్యే ఉందిలే, ఆఫ్టర్ అది ఉంది గడ్డి పరక అని అనుకునేటట్టుగా దేవుని కార్యం ప్రారంభమవుతుంది. ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి దైవ కార్యములన్నీ కూడా చిన్న స్థాయిలో ప్రారంభమైనాయి. ప్రపంచంలో వేల సంఘాలు కట్టినటువంటి మెథడిస్ట్ సంఘాలు, రెండవ సంస్కర్తగా మనము చెప్పుకునే జాన్ వెస్లీ, దైవజనుడు జాన్ వెస్లీ స్థాపించిన మెథడిస్ట్ సంఘాలు ప్రపంచంలో ఇప్పుడున్న మేజర్ డినామినేషన్స్లో ఒకటి. లూథరన్ యాంగ్లికన్ చర్చెస్ తర్వాత నంబర్ 2 ప్లేస్లో మెథడిస్ట్ చర్చ్. దాని ప్రారంభము ఒక చిన్న ఇరుకైన గదిలో నలుగురు కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఎవ్రీడే ప్రేయర్. ఇంగ్లాండ్ మీద ఉజ్జీవం తెచ్చే ప్రభువా. ప్రజలందరూ నాటకశాలలు, మద్యపానశాలలకు అలవాటైపోయినారు. ఎందుకంటే మార్టిన్ లూథర్ చెప్పాడు, కృప ద్వారానే రక్షణ, క్రియల వలన కాదు. దేవుని కృపచేత రక్షింపబడతాము, మన స్వనీతి వలన కాదని చెప్పినందుకు, ఇక మరి కృపే మనల్ని రక్షించినప్పుడు మనం పత్యం చేయడం ఎందుకు, సమాజంలో అన్ని ఎంజాయ్ చేయవచ్చు కదా అని చాలా దారుణంగా పడిపోయారు. అలాంటప్పుడు వీళ్ళు నలుగురు, జాన్ వెస్లీ, వాళ్ళ అన్నయ్య గారు చార్ల్స్ వెస్లీ, చాలా పాటలు రాశారు ఆయన, ఓల్డ్ ఇంగ్లీష్ హిమ్స్. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో పురుషోత్తం చౌదరి గారు ఎటువంటి వాడో, చార్ల్స్ వెస్లీ గారు అటువంటి వాడు, అన్ని పాటలు రాశారు. ఇంకా వాళ్ళ మిత్రులు ఇద్దరు, వాళ్ళు మారు మనస్సు పొంది, రక్షణ అనుభవం పొంది, దేవుని దర్శనం పొంది, మా దేశాన్ని దర్శించండి తండ్రి, అందరితో మాట్లాడమని కొన్ని నెలలు ఏకాంతంగా, నలుగురే చిన్న గది, వాళ్ళని చూసి అందరు నవ్వారు. ఏం చేస్తున్నారు మీరు అంటే, ప్రార్థన చేస్తున్నాం. అక్కడ బిషప్పులు, ఆర్చ్ బిషప్పులు అందరూ అక్కడ ఉంటే, మీరు ఇంత బుడతలు చిన్నవాళ్ళు మీరేం చేస్తారు, పెద్దోళ్ళు వెంట నడవాలి కానీ మీరేంట్రా ఇంకో చిన్న గుంపు పెట్టారని. ఓన్లీ 4 people. జస్ట్ ఇమాజిన్. ఇవాళ ప్రపంచంలో లక్షలాది మంది, ఎన్నో వేల సంఘాలు, వెల్ ఆర్గనైజ్డ్ చర్చ్గా, డినామినేషన్గా ఉంది మెథడిస్ట్ చర్చ్. భక్త సింగయ్య గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి కొద్ది రోజులు కాగానే గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. జాన్ వెస్లీ గారు చనిపోయి 200 సంవత్సరాలు, అది గొడవలు లేదు, ఏం లేదు. హీఈస్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్.
ఆయన మెథడిస్ట్ డిసిప్లిన్ అని ఒక గ్రంథం రాశారు. ఏ విధంగా మీరు ఈ సంఘం నడిపించుకోవాలి, అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా రాశారంటే పక్కాగా అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ రాశారు జాన్ వెస్లీ. అయితే ఇంత మహాసంస్థకు ప్రారంభం ఏంటంటే ఇంతమంది జనాలు లేరు, నలుగురే నలుగురు. అప్పుడు ఎవరు ఊహించలే ఇంతగా వ్యాపించి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని ఎవరు అనలేదు, నవ్వారు. అంతకన్నా ముందు మార్టిన్ లూథర్ కూడా, అంతకన్నా ముందు ఒక 200 సంవత్సరాలకు ముందు మార్టిన్ లూథర్ ప్రారంభించినప్పుడు అయితే ఒక్కడే, వీళ్ళని నలుగురు. ఒక్కడు పిచ్చోడులాగా వీధుల్లో ప్రసంగాలు చేస్తూ ఆయన కొత్త నిబంధనలోని ప్రత్యేకించి రోమా పత్రికలోని కొన్ని భాగాలు గ్రీకు భాషలో నుండి జర్మనీ భాషలోనికి, జర్మన్ భాషలోకి తర్జుమా చేసి, ఆయన జర్మన్ కదా, ఆయన మార్టిన్ లూథర్ ఈజ్ ఎ జర్మన్ సెయింట్. ఆయన జర్మనీ దేశ భాషలోనికి ఆయన చేతిరాత, ప్రింటింగ్ ప్రెస్ అప్పుడు ఇంకా రాలే, జోహాన్స్ గ్యూటెన్బర్గ్ ఇంకా ప్రింటింగ్ ప్రెస్ మొదలు పెట్టలేగా, ఇంకా యూసేజ్లోకి రాలే. చేతిరాత కొన్ని రోమా పత్రికలు అవి మనం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొందుతున్నాం. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వలనే. పాపములను క్షమించు అధికారం యేసుకనికే ఉన్నది అని ఇలా కొన్ని వచనాలు తర్జుమా చేసి ప్రజల భాషలో చేతిరాత కరపత్రాలు పంచడం మొదలుపెట్టాడు. అక్కడ పోపు గారు ఉన్నారు, ఆయన కాళ్ళ కింద కొందరు మహారాజులు ఉన్నారు. మహాసంపన్నులైన మహారాజులు, రాజ్యాలను వెళ్ళేవాళ్ళు పోపు దగ్గరికి మోకాళ్ళ మీద నడిచొస్తున్నారు. అంత దూరం పోపు ఉంటే నడిచిపోవద్దు, ఆ గదిలోకి ఎంటర్ అయ్యే వరకు నిలబడి ఉండాలి. ఎంటర్ అయిన తర్వాత మోకాళ్ళ మీద దేవుడండి సంఘానికి అదృశ్యమైన శిరస్సు క్రీస్తు, దృశ్యమానమైన శిరస్సు పోప్. ఇన్విజిబుల్ హెడ్ ఆఫ్ ద చర్చ్ జీసస్ క్రైస్ట్, విజిబుల్ హెడ్ ఆఫ్ ద చర్చ్ పోప్. కనుక దేవుని దగ్గరికి వెళ్ళినట్టే అంత ప్రభావము, అంత వైభవము వెలగబెడుతుంటాయన. ఈయన అక్కడెక్కడో వీధిలో పిచ్చోడులాగా కాగితం ముక్కలు పంచుకొని తిరుగుతున్నాడు. ఆయనను అందరు అవమానించారు. పిచ్చి పట్టింది నీకు లూథరు, ఎవరిని ఎదిరిస్తున్నావు నువ్వు? దేవుణ్ణి ప్రతినిధి ఎదిరిస్తున్నావు. ఆయన లేదు, దేవుడు నాతో మాట్లాడు. దేవుడు నీతో అయినా మాట్లాడాలి, పిచ్చి మొహం. దేవుడు మాట్లాడితే పోపుతో మాట్లాడాలి. ఆయన మాత్రం వినలేదు. లేదు దేవుడు నాతో మాట్లాడు, బైబిల్లో ఇలా ఉంది కదా, ఉంటే అది తెలియదా? పోపుకు తెలీదా? పోపుకు తెలియని బైబిల్ నీకు తెలుసా? తప్పు అని ఆయన చాలా గాలి తీసి కురుంగదీసి అణిచివేసే ప్రయత్నం చేశారు. ఆయనకు ముందు ఒక 5-6 జోడయ్యారు. ఇది చెప్పేదాంట్లో సెన్స్ ఉంది. 10 మంది అయ్యారు, 15 అయ్యారు, 25 అయ్యారు, 30 అయ్యారు, 40, 50 మంది అయ్యారు. మెల్లిమెల్లిగా అన్ని పట్టణాలలో బైబిల్లో ఇలా ఉంది, కృపచేతనే రక్షణ, యేసే మన పాపాలను క్షమించాలని. మనమేమో అయ్యగారుల చెవుల్లో పాపాలు ఒప్పుకొని, సరే నీ పాపాలు క్షమించబడు అయ్యగారు చెప్తున్నారు, పాప క్షమాపణ కొరకు ఫీజు కట్టుకుంటున్నాం. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఫీజు కట్టడం ఎక్కడుంది? లేదు కదా అని చెప్పి నమ్మేవాళ్ళు కొన్ని 100 మంది తయారయ్యారు. అప్పుడు కూడా ఇది కొనసాగుతుందని ఎవరు అనుకోలేదు. పోపు గారు ఆజ్ఞ జారీ చేశారు, ఆ మార్టిన్ లూథర్ అన్న వాడిని చంపి పారేసేయండి, మీకు హత్యా నేరం ఉండదు,
నేను మీ హత్యా నేరాన్ని క్షమిస్తాను. కిల్ హిమ్, ఐ విల్ ఫర్గివ్ యూ. ఆ నేరం మీకు అంటారు. పబ్లిక్ ప్రకటన. కుట్ర బిట్ర కాదు, చంపి పారేయడం వాడిని. మీకు ఆ హత్యా దోషం అంటకుండా నేను క్షమిస్తాను. మార్టిన్ లూథర్ గారు భయపడి ఏడ్చావు పోమన్నారు. ఏసయ్య సెలవు ఇయ్యారు కానీ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆయన చాలా ఫ్రస్ట్రేషన్ అయి నిరాశతో కృంగిపోయి నిస్పృహత. ఒకసారి చాలా కృంగిపోయాడట. ఇంత నమ్మకంగా సేవ చేస్తుంటే ఎందుకు అందరూ నన్ను ఇలాగ అపార్థం చేసుకుంటున్నారు అని కృంగిపోయి ఒక 3 దినాలు ఎవరితో మాట్లాడకుండా కృంగిపోయి గదిలో కూర్చున్నారు. ఆయన వైఫ్ వచ్చింది, నల్లటి గౌన్ వేసుకొని వచ్చింది. ఏమైంది, ఎవరు చచ్చిపోయారు అని అడిగారు. ఆ దేశంలో ఎవరు చచ్చిపోతే నల్లటి గౌన్ వేసుకుంటారు. అంటే దేవుడు చచ్చిపోయాడండి అన్నదంట. దేవుడు చచ్చిపోవడం పిచ్చిదానా? దేవుడు చచ్చిపోతాడా? ఏంటా మాట్లాడా? చచ్చిపోలేదా? 3 రోజులు బట్టి నువ్వు మొహమాడి వేలాడేసుకుని కూర్చుంటే దేవుడు చచ్చిపోలేమో అనుకుంటున్నానండి అన్నదట. అప్పుడు ఆయన చెంప మీద చెల్లు మంది వచ్చినట్టే, దేవుడు సజీవుడు కనుక నేను కృంగిపోవలసిన అవసరం లేదు. అలాగా భార్య సహకారంతో మళ్ళీ ఎన్నోసార్లు డిప్రెషన్ ఆయనకు కూడా. అంత చిన్న ప్రారంభం. ఆ రోజుల్లో ఆయన్ను ఎగతాళి చేసి వీళ్ళు తిరుగుబాటుదారులు, అవిధేయులు అని వాళ్ళను ఎగతాళి చేయడానికి ప్రొటెస్టెంట్స్ అని పేరు పెట్టారు. ప్రొటెస్ట్ చేయడం అంటే తిరగబడడం, అంటే అధికారము మీద, రాజులనే ఏలేటటువంటి పోపు గారి మీద తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటుదారులు ఎవరన్నా వాళ్ళు తిరుగుబాటుదారులండి, తిరుగుబాటుదారులని చెప్పుకునే వాళ్ళందరూ. కానీ వాళ్ళ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఒక పెద్ద సంఘం యాంగ్లికన్ చర్చ్ ఇండియాలోకి వస్తే దాన్ని మనం లూథరన్ చర్చ్ అంటాం. ప్రతిదీ కూడా అంతే, చిన్నగా మొదలవుతుంది. ఆ కాలము చాలామంది చూసి తృణీకరిస్తారు. దేవుడు అంటున్నాడు, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు అని జెరుబ్బాబెలు ఈ మందిర పునాది వేశాడు. యెరూషలేమంతా రాళ్ల కుప్ప, దుమ్ము, ధూళి. అసలు ఈ నగరమే నేలమట్టం అయిపోయింది. వీళ్ళు ఇప్పుడు గుడి కడుతున్నారు. ఇక్కడ జనాలు లేరు. ఎందుకు కడుతున్నారు ఈ గుడి? చెరలో ఉన్నారు అందరూ. పిచ్చి పట్టింది వీళ్ళకు. ప్రపంచ రాజే వచ్చి వీళ్ళు మొత్తం దున్ని పారేశాడు. వాళ్ళు వీళ్ళొచ్చి మళ్ళీ పునాది వేసుకున్నారు, ఎగతాళి చేశారు. మనకు ఎజ్రా, నెహెమ్యా 2 గ్రంథాల్లో మనం చూస్తే నెహెమ్యా ఏమో ప్రాకారము గోడలు కడుతున్నాడు, లోపలనేమో మందిరాన్ని జెరుబ్బాబెలు కడుతున్నారు. ఎగతాళి చేస్తున్నారు. మరి అప్పుడు దేవుడు అన్నాడు, ఎవడురా ఎగతాళి చేసేవాడు? లోకమంతా సంచారము చేసే యెహోవా నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉన్నట చూసి సంతోషించింది. గుండు నూలు అంటే ఏంటంటే కన్స్ట్రక్షన్లో ఉపయోగించే ఒక దారం. ముందు మూలరాయి వేస్తారు, ఆ మూలరాయి వేసాక మళ్ళీ అవుతారు. ఆ మూలకి ఈ మూలకు రాయి ఒకటి పట్టుకోవాలి కదా. ఆ రాయి ప్రకారం ముగ్గు పోసి లేకపోతే ఏదో రకంగా ఒక గీత లెవెల్ క్రియేట్, ఆ లెవెల్ ప్రకారం తవ్వడము, రాళ్ళు పేర్చడం. దానికి లెవెల్ సరిగ్గా రావాలంటే ఈ గుండు నువ్వులు ఉండాలి. అంటే గుండు నువ్వులు ఎప్పుడు పట్టుకుంటారంటే
కన్స్ట్రక్షన్ ప్రారంభమైనప్పుడు ఒక దశ వచ్చినాక గుండు నూనె అవసరం ఉండదు. ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్ ఇవన్నీ చేసేటప్పుడు ఆ దారం అక్కర్లే. మొదట్లో బేస్మెంట్ కరెక్ట్గా ఏర్పడడానికి గుండు నూలు అవసరం. ఇప్పుడు జరుబాబుల చేతులు ఏమున్నదట? గుండు నూలు ఉన్నది. అంటే మొదలు పెడుతున్నాడు అయ్యగా. ఒక్క గోడ లేదు, ఒక ఇటుక లేదు, దారం పట్టుకొని కూర్చున్నాడు. అందరేమో నవ్వుతున్నారు. ఇద్దరు దారం పట్టుకొని నవ్వించాడు. ఏం చేద్దామని? నెబుకద్నెజర్ కంటే గొప్పోడు నువ్వే తన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అని తృణీకరిస్తున్నారు. కానీ తృణీకరించబడుతున్న ఆ గుండు నూరును చూసి దేవుడు సంతోషిస్తున్నాడు. ప్రతి పరిచర్య అంతే. దేవుని కార్యం ఎప్పుడు కూడా ఆవగింజలాగా మొదలై మహావృక్షమవుతుంది. అసలు క్రైస్తవ సంఘమే అలా తయారీ, అలా స్టార్ట్ అయింది కదా. చిన్న అందరూ ఏంటి, వీళ్ళు గలీలయ్యులు, చదువు సంధ్యలు లేని జాలరులు, పేతురు యోహాను విద్య లేని ఆనందం. అందరూ వాళ్ళని గేలు చేశారు. నలుగురిని లోపలేసి ఉతికితే సరిపోతుంది, సెటరేట్ అయిపోతారు, ఇది లేకుండా పోతుంది అనుకున్నారు. కానీ ఒక చిన్న మేడగదిలో 120 మందిగా ప్రారంభమైన క్రైస్తవ సంఘం తర్వాత పెంతెకోస్తు పండుగ నాడు 3120 అయింది. ఆ తర్వాత మళ్ళీ మెల్లిమెల్లిగా ఇంకా వేల మంది ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము అరే ఇట్లా కాదరా వదిలేస్తే వీళ్ళు వ్యాపిస్తున్నారని యెరూషలేములో గొప్ప హింస కలిగింది. అబ్బా అయిపోయింది వీళ్ళు పని అనుకుంటే. చెదరిపోయిన వారు ఏర్రా ఉన్నారా? చెదరి అసలు యెరూషలేములో ఈ మధ్య ఆరాధనలు యేసు పూజలు ఏం జరగట్లేదు. ఇంకెక్కడ పూజలండి? అయిపోయింది. బుద్ధి వచ్చింది వాళ్ళకి. ఇంకా యేసు లేదు గీసు లేదు, వెళ్ళిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ అనుకుంటుంటే చెదరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించు సంచారము చేశారు. ప్రతిరోజు రక్షణ పొందుతానే ఉన్నారు. ఆ చిన్నగా ప్రారంభమైన ఆవగింజలాగా ప్రారంభమై ఒక ప్రపంచ అధికార మతముగా ప్రకటించబడింది. శ్రమలలో, వ్యతిరేకతలో ఎగతాళిని ఎదుర్కొంటూ నిలబడి ఒక మహావృక్షంగా నిలబడిందే దైవ కార్యము, దేవుని. అంతేగాని ఏదైనా మీరు చూడండి, దావీదు భక్తుల్ని చూడండి. దావీదు గొలియాతు చేత తృణీకరింపబడ్డాడు, సౌలు చేత తృణీకరింపబడ్డాడు, సొంత అన్నల చేత తృణీకరింపబడ్డాడు. ఎందుకు వచ్చావు నువ్వు యుద్ధ భూమికి? యుద్ధం చూచుటకే కదా వచ్చింది. అంటే వీళ్ళు పెద్ద చేసినట్టు ఏం చేయలేవాడు. 40 రోజులైంది. 40 రోజులైంది వాడు వచ్చి ఛాలెంజ్ విసురుతున్నాడు. ఏలియాబు ఇంత కండలు వేసుకొని ఉన్నాడు కానీ భయపడి దూరంగా దాక్కున్నాడు. దావీదు యొక్క పెద్ద అన్నయ్యలు 3 సైనికులు అక్కడ. యెషయా ముందు పెద్ద కుమారులు 3 సౌలు రాజు సైన్యంలో ఉన్నారు. వాళ్ళు రాలేదు, సైన్యాధ్యక్షులు రాలేదు, మహారాజు గారు రాలేదు. అసలు ఎవడు యుద్ధం వాడు చూడగానే గుండెలు జారిపోతున్నాయి. యుద్ధం చూడకే వచ్చింది. అంటే నువ్వు చేస్తే కదా చూడటానికి. వాడి బాధ ఏంటంటే మేమేం చేయట్లేదనే సంగతి వీడు ఊళ్ళోకి వెళ్ళి అందరికి చెప్తాడు. పాపం నేనేం చేసింది, నాన్నగారు వెళ్ళమంటే వెళ్ళాను వచ్చానంటాడు. చిన్నోడు పాపం. దావీదుని అప్పుడు చూసి ఎవరైనా అనుకున్నారా మహారాజు అవుతాడు? ఎవరు అనుకోలే. నువ్వు బాలుడవు, నీకు బలము చాలదన్నాడు సౌలు. ఎర్రని వాడు చిన్నగా ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. తృణీకరించాడు గొలియాతు. నువ్వు నాతో యుద్ధం చేసి అందరూ తృణీకరించారు. కానీ దావీదు అంతకంతకు వర్ధిల్లును.
ఇవాళ వందలాది సంఘాలు ఉన్నాయి. ఓఫీర్ మినిస్ట్రీస్ యొక్క ప్రారంభం ఏంటంటే మెథడిస్ట్ చర్చ్ లాగా, నాతో కలిపి 4, నేను ఒక్కడిని, ఇంకా 3 విశ్వాసం. ప్రభురాత్రి భోజనం ఇస్తే రొట్టె విరిచి చటుకున అయిపోయేది. ఊరికి అరగంటలో మొత్తం అయిపోయింది. అరగంటని పావుగంట సిద్ధపాటు, ఓ పాట, మా ప్రభు శరీరం, ప్రభు రక్తం అంతా కూడా 10 నిమిషాలు, పావుగంట అయిపోయింది. మరి ఇవాళ ప్రభురాత్రి భోజనం సెంట్రల్ చర్చ్లో అదే 2 గంటలు అవుతుంది. కనుక ఇంకా ఆ రోజుల్లోనే దేవుడు నాతో మాట్లాడితే ఈ ప్రసంగం చేశా. జకర్యా 4:10 కార్యములు అల్పము, అంటే అల్పముగా ఉన్నప్పుడే నేను చేశాను ఈ ప్రసంగం. ప్రతి ఒక్కరు నన్ను తృణీకరించినాడు. దేవుడు నాకు చెప్పాడు 8 పుస్తకాలు రాయమన్నాడు. నీ మాతృభాషలో రాయి, తర్వాత ఇంగ్లీష్లో రాయి, 200 దేశాలు నువ్వు వాటిని పరిచయం చేశాక మార్టిన్ లూథర్ ద్వారా నేను ప్రారంభించిన సంస్కరణ నేను ముగింపుకు తెస్తానని దేవుడు చెప్పాడు. నేను చేయనని చెప్పా. అవిధేయత కాదు, నా దగ్గర డబ్బు లేదు, నన్ను ఎవరు గౌరవించరు, నేను ఎంతటి వాడిని ప్రభువా. దేవునితో నేను చేసిన సంవాదం బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కానీ బీదవారి జ్ఞానము. నాకు ఎంత జ్ఞానం ఇస్తే నేను డబ్బు ఇవ్వలేదు కదా. ఓ పని చేయి ప్రభువా అని దేవునికి నేను సలహా ఇచ్చాను. ఏంటంటే దేవుని ముందు కొన్ని పిచ్చి మాటలు మాట్లాడతాను నేను కూడా. నేను ఆదాము కొడుకులే కనుక కొంత మూఢత్వము, తిక్క అనేది ఉంటుంది. తర్వాత అయ్యో క్షమించని మళ్ళీ అడుక్కుంటాం. దేవుడి ముందు చాలాసార్లు తెలివి తక్కువ మాటలు మాట్లాడిన నేను దేవునికి సలహా ఇచ్చాను. ఓ పని చేయండి, చాలామంది దైవజనులకు, సంస్థల అధిపతులు 100 కోట్లు రూపాయలు ఇచ్చేసావు కదా, ఈ జ్ఞానాన్ని పట్టుకెళ్ళి వాళ్ళకే ధనం ఉన్న చోట జ్ఞానం ఉంటుంది, లేకపోతే ఆ డబ్బు తీసుకొచ్చి నాకేం చెప్పు. కానీ జ్ఞానము, డబ్బు ఒక దగ్గర ఉండాలి. ధనవంతుల జ్ఞానమే అంగీకరించబడుతుంది కానీ బీదవారి జ్ఞానం అంగీకరించబడదని నువ్వే చెప్పావు కదా, మేం కాదు, నువ్వు చెప్పిన లేఖనం కదా. లేఖనం నిరర్ధకం కానేది కదా, మరి దేవుడికి నేను చెబుతున్నాను. కాబట్టి నాకు డబ్బులు ఇవ్వలేకుండా వాళ్ళ జ్ఞానం అంటే అట్లా కాదు, నువ్వే చేయాలి. ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది, నేను మార్చను, నా చిత్తం కాదు, నువ్వు ముందైతే పని చేయాలి. డబ్బుల సంగతి తర్వాత ముందు పని ఎలా చేయాలి? లోకమంతా నాకు విరోధం. ఒక్కడిని నా వయసు 22, 23 సంవత్సరాలు, పెద్ద పెద్ద దిగ్గజాలు, తిమ్మింగళాలు, వాళ్ళు ఈ చిన్న పిల్లి కూరలా నేనున్నాను. వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి? నా వల్ల కాదు కదా, ఎలా చేయాలని అడిగా. యేసయ్య అన్నాడు, నేను వచ్చి నీ పక్కన నిలబడతాను, నేను నీకు సరిపోనా అని అడిగాడు. అయ్యే బాబు, సరిపోకపోవడమా? నువ్వు వచ్చి నా పక్కన నిలబెడితే ఇట్లాంటి 1000 భూలోకాలైనా 1,00,000 భూలోకాలైనా జయించేస్తాను తండ్రి. అయితే మరి ఇంకెందుకు ముందుకు వెళ్ళమన్నాడు. మొట్టమొదట ఈ బుక్కు నుండి ఇప్పటిదాకా అన్ని యుద్ధాలే. యుగాంతం బుక్ రాసినాక కొన్ని సంవత్సరాల వరకు అది ప్రింట్ చేయాల రాశాను. లైఫ్లో అప్పు అన్నది చేయొద్దు అన్నది నా స్థిర తీర్మానం. అప్పు ఎందుకు చేయాలి? దేవుడు డబ్బు ఇస్తే తినాలి, లేకపోతే ఆకలితో చచ్చిపోవాలి. అప్పు ఎందుకు చేయాలి? చేయొద్దు. పిలిచిన వాడు చేతగానోడా? ఆయన అన్నం పెట్టాలి, లేకపోతే నేను చచ్చిపోతానంతే.
ఏ అవసరమైన అప్పు చేయను అని కూర్చున్నా. యుగాంతం రాశాను, ప్రార్థన చేశాను. ప్రభు అసలు యుగాంతం మొదలు పెడతా రేపు ఉదయకాలం అనుకున్నప్పుడే పెద్ద నీళ్ళ డ్రమ్ము నా కాలి బొట్టన వేలు మీద పడి గోరు ఎగిరిపోయింది. సలపరము, ఒళ్ళంతా జ్వరము, భయంకరంగా. ఆ జ్వరంతో 15 రోజులు నేను మోకరించి ఆ గాయముతో, జ్వరంతో, ఒళ్ళంతా బాధ నొప్పి. 15 రోజుల్లో మోకరిస్తే మరి బొట్టన వేలు నేలకు తగులుతుందిగా. ఆ దెబ్బ తగిలిన కాలు ఇంకొక కాలు పైన 15 రోజుల్లో యుగాంతం బుక్ రాశాను. రాసిన తర్వాత దేవుని ముందు పెట్టి, ప్రభా మరి ఎలా ప్రింట్ రాయమన్నా రాశాను, డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఇది జీవితకాలం ప్రింట్ కాదంతే. కాబట్టి నీవే ఏదో అద్భుతించి ఒక సూచన అడుగుతున్నాను. ఎవరైనా ముక్కు మొహం తెలియని మనిషి వచ్చి, బ్రదర్ ఆ బుక్ ప్రింటింగ్ ప్రెస్లో ఇవ్వండి, బిల్లు సంగతి మీరు వరి చేయొద్దు, నేను చూసుకుంటాను అని చెప్పాలి. అలా చెప్పేదాకా 10 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఇలా లోపల ఉంటుంది అంతే అని చెప్పి నా బీరువా లోపల లాకర్లు పెట్టేశాను. ప్రార్థన చేస్తున్నాను. అనేక చోట్ల ప్రకటన క్లాసెస్ అయితే చెప్తున్నాను. ఒక బుక్ రాస్తే మంచిది కదా అంటే, రాశానండి, ప్రింటింగ్కి డబ్బులు లేవు చెప్తున్నాను, ప్రార్థన చేయండి అంటున్నాను. ఎంపీఆర్ ప్రసాదరావు గారు అనే పెద్ద ఆయన వచ్చి ఆయన ఒకసారి ఫోన్ చేశారు, బ్రదర్ అర్జెంటుగా వచ్చి నన్ను కలవండి. వెళ్ళి మీరు ఏదో బుక్ రాశారంట, 2వ రాకలు. అవునండి, ఎందుకు ప్రింట్ చేయలేదు అంటే డబ్బులు లేవండి. డబ్బుల విషయం మీరు వరీ చేయొచ్చు, మా ఇంటి పక్కన ప్రెస్ ఉంది, మీరు ఇచ్చేసాను, వాడు ప్రింట్ చేసి మీకు ఇస్తాను. నేను బిల్ కూడా అడగడం, నేను చూసుకుంటాను, మీరు నేను అడిగిన సూచన అక్షరాలు నెరవేరిందని వాడికి ఇచ్చాను, ప్రింట్ చేసి ఇచ్చాడు. మరి ఒకేసారి 3000 కాపీలు చేశాను. ఒక్కరోజు 3000 అమ్ముడు పోతాయా? నా ఊరి పేరు ఎవరికి తెలుసు? ఎవడు ఎగబడి కొనేస్తాడు? అది ఎప్పుడో ఒక మీటింగ్ పోతే 1 బుక్ 2 బుక్కులు అమ్ముడు పోతుంది. అట్లాగే ఉండేది. 3 నెలలు అయ్యాక వాడు వచ్చి అడుగుతున్నాడు, సార్ డబ్బులు ఎప్పుడు ఇస్తాను? అదేంటండి ప్రసాదరావు గారు మీకు చెప్పలేదంటే, మనం చెప్పారు కనుక 3 నెలలు ఆగేవండి. ఏం చెప్పారంటే, ఆయన దగ్గర డబ్బులు లేవు, ముందుగా డబ్బులు ఇవ్వడు, నేను హామీ ఉంటాను, మీరు ప్రింట్ చేసి ఇచ్చేస్తే అమ్ముకొని మీకు డబ్బులు ఇస్తాడు అని చెప్పాడు. అందుకొరకు 3 నెలలు ఆగారు. మీకోసం పేపర్ కొన్నాం, కూలి డబ్బులు ఇవ్వద్దాము, ఎంతకాలం ఆగి జీవితకాలం ఆగుతాము. ఆయన ఏం కదా, మీరు బిల్లు విషయం వరీ చేయవద్దు అని అన్నారు కదా, మరి వాడు వచ్చి నన్ను అడుగుతున్నాడు, బిల్లు కట్టలేదా నా బిల్లు అన్నట్టు. బిల్లు నేను ఎందుకు కడతానంటే, వీడేమో ప్రతి ఆదివారం వచ్చి, నేను వారం అంతా ఉండను కదా, ఆదివారం వచ్చి వాక్యలు కూడా అరుస్తూ ఉన్నాడు. ఏం క్రైస్తవుడండి, ఇలాగన్నా చేసాం, మీ దేవుడు ఇలాగ చెప్పాడు అని అవమానం అయిపోతుంది. అప్పుడు అక్కడ శ్రీనీల చిట్ ఫండ్ అని ఒకటి ఉంటే, శేషగిరిరావు అనేవాడు నాకు తెలిసినవాడు. అతని దగ్గర నేను చిట్ ఫండ్ 1,00,000 రూపాయలు చిట్ ఫండ్, అసలు ముందు ఒక 70,000 బయట నేను అప్పు చేసి వీడికి ఇచ్చేసినాక ఆ అప్పుకు వడ్డీ కట్టుకుంటాను. ఇలా కట్టుకుంటూ మళ్ళీ చిట్ ఫండ్ వేసి, ఆ చిట్ ఫండ్ మళ్ళీ 1,00,000 రూపాయలు 30% రాసుకొని ఎత్తుకొని మళ్ళీ అప్పు తీర్చుకున్న దానికి 4 సంవత్సరాలు పెట్టినాడు. మొదటి బుక్ యుగాంతం ప్రింట్ అంత కష్టం. ఇంకా మిగతా బుక్కుల సంగతి దేవుడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. అప్పే చేయకూడదు అన్నవాడిని అప్పుడు చేశాడు. నేను చేయను అనుకున్నాను. శరీరానికి గాయాలు, మనసుకు గాయాలు,
ఎన్నో సమస్యలు నన్ను మొత్తం రోడ్లో వేసి దోసకాయ పచ్చడిలాగా నూరి 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 మానసికంగా అన్ని విధాల గాయపడి అది అయిన తర్వాత యుగాంతం అయిన తర్వాతనే నన్ను ఆర్ఎస్ఎస్ వాళ్ళు తలబగలు కొట్టారు. 90 నాకు 87లో పెళ్ళైతే 88లో సెప్టెంబర్లో విక్రమ్ పుట్టాడు. వాడు తప్పటడుగులు వేసి నడుస్తున్నాడు అన్నమాట. తల పగిలిపోయి నమ్మకం పగిలిపోయి భీకరంగా గాయాలు చూసి ఏడ్చాడు. వాడు భయపడి ఏడ్చాడు నా కొడుకు. ఇది చెప్పుకుంటూ పోతే పెద్ద భయంకరమైన చరిత్ర. నేను 8 పుస్తకాలు రాయమని దేవుడు నాకు చెప్పాడంటే ప్రతి ఒక్కరూ నవ్వారండి. నా బంధువులు, నాకు తెలిసినటువంటి మిత్రులు, పరిచయస్తులు అందరూ నవ్వారు. నేను నా తల్లి సంఘం వాళ్ళు అందరూ నవ్వారు. నువ్వు చదువుకున్నది 10th క్లాస్, మళ్ళీ అందులోనూ తెలుగు మీడియం, గవర్నమెంట్ బడి. నీ ముఖానికి నువ్వు బుక్కులు రాస్తావు, ఎవడు చదువుతాడు? నేను నాలెడ్జ్ ఎంత, నువ్వెంత? సరే తెలుగులో ఏదో ఏడుస్తావు అనుకో, మళ్ళీ ఇంగ్లీష్ తెచ్చినవాడు ఏంటి అసలు? నిన్ను హెచ్చించుకోవడానికైనా ఒక హద్దు ఉండాలి. అంతగా హెచ్చించుకోకూడదు, తను తాను తగ్గించుకోవాలని చెప్పాడు యేసయ్య. నేను ఇంతటి వాడిని, నాకేం చేతనదు అనుకోవాలి. అంతగా నేనే రాసేస్తా, నేనే చేసి ఏంట్రా నీ వయసు ఎంత, నీ అనుభవం అని ప్రతి ఒక్కరూ నన్ను అవమానించారు. ఎన్నోసార్లు ఇంటికి వచ్చి దిండులో మొహం పెట్టుకొని ఏడ్చాను. ఎన్నో రాత్రులు ఏడ్చాను. ఎందుకంటే సంబంధం లేదు వాడికి, నేనేం చెప్పలేదు, అడగలేదు, రూపాయి అడగలే. పని కట్టుకొని పిలుస్తున్నారు, ఓఫీ రా కూర్చో అని చెప్పి 4 పెద్ద మనుషులు చోటు చేసి నన్ను మాటలతో సూటి కొట్టి మాటలు హింసిస్తాను. ఎందుకంటే నేను మిమ్మల్ని రూపాయి అడగలేదే, నేనేం అడగలేదు. నా చేతనింది చేస్తా, లేకపోతే వదిలేస్తాను. మీరు ప్రజలని పిలిచి మాట్లాడుతున్నావు, నువ్వు తగ్గించుకోవాలి, అంత గర్వం మంచిది కాదు అని మాట్లాడుతున్నారు. అందరూ పెద్ద పెద్దవాడు, నా అంత వయసు పిల్లలు ఉన్నటువంటి వాడు. ఎన్ని గాయాలు పొందానో చెప్పలేదు. అదైన తర్వాత మళ్ళీ దేవుడు కూరుకొల్పి మరి 2వ పుస్తకం రాయవా అన్నాడు. పుస్తకం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం రాశాను. అప్పుడే మా అమ్మగారు వెళ్ళిపోయి పెద్ద. సరే తర్వాత రాశాను. అప్పుడు నేను విశాఖపట్నం వస్తే నా మీద పెద్ద దుమారం. ఇక అవన్నీ వర్ణన చెప్తే ఇప్పుడు మీరు ఏడుస్తారు. అలాంటి పరిస్థితి. ప్రతి బుక్ నేను కలం పట్టుకొని రాస్తూ ప్రైజ్ ద లార్డ్ అని టైటిల్ రాసి డేట్ వేసి ప్రభా సహాయం చేయండి నేను రాస్తున్నానని చెప్పి బుక్ లైన్ మొదలు పెట్టానో లేదో పెను దుమారం లేగుతుంది. భయంకరమైనటువంటి శ్రమ, ఒక్కొక్కసారి ఒక్కో రకమైనటువంటి శ్రమ. అలాగ ప్రతి బుక్కి మహాపోరాటం చేస్తూ 8 పుస్తకాలు కంప్లీట్ అయిపోయినాయి. అప్పుడు విమర్శించే వాళ్ళు కొంచెం తగ్గారు. ఆ 8 పుస్తకాలలో రాసేసాడు కదా, ఇది దేవుని కార్యము అనే గ్రహించి, సారీ బాబు ఏదో అనుకున్నామురా, దేవుని ద్వారా ఇంత కార్యం చేయించాడు అని ఒప్పుకునేది మానేసి పెద్దలందరూ ఏం చేశారంటే, మా మాట కాదని వాడు బుక్కులు రాస్తాడా? ఎవరు ఓఫీర్ పుస్తకాలు చదవడానికి వీళ్ళు చదివితే మీరు నరకానికి వెళ్తారు. ఓఫీర్ పుస్తకాలు పట్టుకున్న వాళ్ళు అగ్నిజ్వాలలో ఉన్నట్టుగా దేవుడు మాకు దర్శనాలు చూపించాడు. ఎవరు బుక్స్ చదవద్దని అన్ని సంఘాలు వాళ్ళ సంఘాలు ప్రకటించారు. బుక్కులు ఎవరు కొనడం లేదు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అంత వ్యతిరేకతలో దేవుడు అక్కడక్కడక్కడ కొంతమంది చదివి అందులో నుంచి ఇప్పుడు మన దగ్గరే విలియం బ్రెన్హామ్ బోధ నుంచి బయటకు వచ్చిన ఎంతో ఉన్నారు కదా.
మన ఈశ్వర్ డానియల్ గారు, మన మూర్తి గారు, సాల్మన్ గారు, మనజత్ గారు, మన ఆర్ డానియల్ గారు, ఇంకా అటు చేస్తారు. ఇలాగా బయటకు వచ్చేసి ఒక ఆయన సుబ్బారావు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆ బుక్ చదివి ఇక్కడ వైజాగ్ ఏకంగా యెహోవా సాక్షి గుర్తుందా మీకు? సుబ్బారావు గారు ఆయన బయటకు వచ్చాడు. ఏది సంచలనం అయిపోయింది. అమ్మా ఈ పుస్తకాల్లో ఏంటో ఉంది మ్యాటర్ అని మెల్లిమెల్లిగా వ్యాపించిపోయింది. 8 అయిపోయింది. మళ్ళీ ఇంగ్లీష్లోకి రాసేటప్పుడు మళ్ళీ దేవుడు ప్రత్యేకంగా మాకు 40 సంవత్సరాల పోరాటం అంటే సేవలోకి వచ్చి ఇప్పుడు 46వ సంవత్సరం జరుగుతుంది అనుకోండి. మొదటి 2 సంవత్సరాలు తర్వాత 82లో దేవుడు దర్శనం ఇచ్చాడు. అలా చిన్నగా సన్నగా మొదలయ్యి ఇవాళ ఒక మహా అగ్నిజ్వాల. కానీ ఇప్పుడు నాకు చూస్తే ఇంత పోరాటం నేనే చేశానా అని ఆశ్చర్యం కలుగుతుంది. గుండెలు అవిసిపోతాయి అన్నమాట. నేను ఎంతటి వాడిని, చాలా సున్నిత మనస్కుడిని, ఆడపిల్లలాగా చాలా సిగ్గు, చాలా భయము, బిడియం. ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే బల్ల కింద దూరేవాడిని, వాళ్ళు వెళ్ళిపోయేదాకా. అలాంటి దేవుడు ఎలాగ బలపరిచాడు. నేను ఒక పాట రాసుకున్నాను. ఈ పామరునికి సత్యము నేర్పి ఈ వీరుని చేసి, పామరునికి సత్యము నేర్పి ఈ వీరుని చేసి, పరముడను నోరుగా చేసి, పరముడను నోరుగా చేసి, కృపయముతో ఇంకను చేకూర్చు ఉన్నవాడు నాతో ఉన్నవాడు. అది నా జీవితానుభవం. ఏ పాటైనా జీవితానుభవమే. భయంకరమైన పిరుకొని నేను. మా పెద్దక్క ఇంకా సజీవురాలి, ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పుడైనా ఆమె ఇంటర్వ్యూ చేయండి, ఆడవాళ్ళు చాలా పిలుకోరు చెప్తారు అక్కయ్య. కానీ ఇప్పుడు చూసిన వాళ్ళు ఒప్పుకుంటారా? ఆగిపోయేది భయానికి. ఆయన చూస్తే భయం. ఎవరు నమ్మరు. నా శత్రువులు నమ్మరు, మతోన్మాదులు నమ్మరు, నా మిత్రులు, నా ఆత్మీయ బిడ్డలు ఎవరు. ఓఫీర్ గారికి భయం పెట్టండి, ప్రపంచాన్ని భయపెడుతున్నాడు ఆయన అంటారు. ఆవిడ కొనసారి మీరు అన్నీ నిజాలే చెప్తున్నారు, ఇది ఒక్కటి మాత్రం అబద్ధం అన్నాడు. ఏం భయం ఏంటండి, నేను అంత పిచ్చోడా కనబడుతున్నాను మేము. అలా దేవుడు చేసేసాడు. ఈ పోరాటాల ద్వారా దేవుడు నన్ను అలా తయారు చేశాడు. ఇలా తర్వాత రాసేటప్పుడు దేవుడు అన్నాడు, ఏది ఎప్పుడు రావాలో అప్పుడు అని చెప్పి, మన ఇందాక ఎవరు చెప్పారు కదా, అంతర్జాతీయ ఇండియాలో యుగాంతం ముందు, తర్వాత పరిశుద్ధ దేవుని గురించి ఆర్డర్ మీకు తెలుసు కదా. దానికి అదే ఆర్డర్ రాద్దామని మళ్ళీ యుగాంతం ఇంగ్లీష్ అని రాసుకొని కలం పట్టుకుంటే దేవుడు ముందు ఇది రాయొద్దన్నాడు, ఆర్డర్ మార్చన్నాడు. అంతర్జాతీయ సమాజం యొక్క అవసరాన్ని బట్టి. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో అతివేగముగా వ్యాపిస్తున్నటువంటి మత సంస్థలు ఏమిటంటే ఇవాంజలికల్ క్రిస్టియానిటీ కానే కాదు. సువార్త ప్రకటించి ఆత్మరక్షణ కొరకు పాటుపడే సంఘాలు దిగజారుడులో ఉన్నాయి, డిక్లైన్లో ఉన్నాయి. నానాటికి సంఖ్య తగ్గిపోతుంది, సంఘాలు తగ్గిపోతున్నాయి, ఆ చర్చిలు అమ్మేసుకుంటున్నారు. అతి వేగముగా వ్యాపించే మతం ఇస్లాం. ఇంగ్లాండ్లో, జర్మనీలో అనేక స్థలాల్లో ఎవడు రావట్లేదని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చూసి ఎందుకు వేస్ట్ అని చర్చిలు అమ్మేస్తుంటే ముస్లిమ్స్ కొనుక్కున్న వాటిని మసీదులుగా మార్చేశారు. ఇంగ్లాండ్లో, జర్మనీలో, అమెరికాలో కూడా ఎన్నో చర్చెస్
మసీదులుగా మారిపోయినాయి. అతివేగంగా వ్యాపిస్తున్న మతం ఇవాళ ఇస్లాం. సెకండ్, అతివేగంగా వ్యాపించేది యెహోవా సాక్షులు. తర్వాత అతివేగంగా వ్యాపించేది లాటర్ డే సెయింట్స్, మార్మోనిజం. లక్షల కోట్ల రూపాయల వాడి దగ్గర కార్చిచ్చులాగా వ్యాపిస్తుంది. ఆత్మల రక్షణ కొరకు పాటుపడే సంఘాలు నానాటికి కొంచుకుపోయి చర్చిలు అమ్మేసుకొని సంఘాల్లో సభ్యులు తక్కువ, ఆఖరి సంఘాలు తక్కువ లేకుండా పోతున్నాయి. వీటన్నిటికీ కారణం త్రిత్వం అనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఇస్లాం త్రిత్వం ఒప్పుకోరు. ముగ్గురా దేవుడు ఒక దేవుడైతే మన ముగ్గురు ఏంటండి? ఇస్లాంకు ముఖ్యమైన ప్రాబ్లం అదే. యెహోవా సాక్షుల ముఖ్యమైన ప్రాబ్లం త్రిత్వమే. లాటర్ డే సెయింట్స్ కూడా వాళ్ళకు కూడా త్రిత్వం తెలియదు. వాళ్ళు మరీ మాలోకం. తండ్రి అయిన దేవుడు అంటే ఆదామే అంటాడు. కాబట్టి ప్రపంచానికి అవసరం త్రిత్వమును గూర్చిన ప్రత్యక్షత. గనక నువ్వు రెండో బుక్కునే ముందు రాయాలి. అంతర్జాతీయ సమాజానికి త్రిత్వమును గూర్చిన ప్రత్యక్షత కావాలి రాయమన్నాడు. అది రాశాను. జులాన్ ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేశారు. తర్వాత సైతాన్ ఎందుకు పుట్టింది? ఇది కూడా పెద్ద ప్రశ్న. నువ్వు డిడ్ గాడ్ క్రియేట్ సైతాన్ అది రాయమన్నా. మరి ఫస్ట్ బుక్ ఎప్పుడు రాయలేదండి అని చెప్తాగా నేను చెప్తాను. ఎప్పుడైతే మధ్యప్రాచ్యులు యుద్ధాలు వచ్చేసి గోగు మాగోగు యుద్ధం హెచ్కేల్ 38కి ఇప్పుడు ప్రపంచ రాజకీయ రంగం రెడీ అవుతుందో మరికొన్ని సంవత్సరాల్లో హెచ్కేల్ 38 నెరవేరుతుంది. అనగా ఇప్పుడు యుగాంతం ఇంగ్లీష్ బుక్ దేవుని టైమింగ్ ఎంత పర్ఫెక్ట్ అండి నిజంగా. ఒక్కోసారి దేవుని కార్యాలు ఆలోచిస్తే నా గుండెలు అవిసిపోతాయి, కన్నీళ్ళు వచ్చేస్తాయి, ఆనంద భాషలు ఇంకా ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. ఎంత పర్ఫెక్ట్గా దేవుడు నడిపిస్తాడు, కార్యాలు చేస్తాడంటే లోపము లేకుండా చేస్తాడు. నోరు మూసుకొని దేవుడు చెప్పింది చేసినప్పుడు ధన్యుడు. దేవుని దగ్గర ఎక్స్ట్రా చేయొద్దు. ఎక్స్ట్రా చేయొద్దు. ఆయనకు సలహాలు చెప్పి అట్టగా ఇట్టానండి అంటే దేవుడిని మనం వెంబడించాలి. మేఘం ముందు నడుస్తుంటే వెనక ఇశ్రాయేలు నడుస్తుంది. ఆ మేఘం ఎందుకు స్లో డౌన్ అయినా కొంచెం ఆలోచించి దానికంటే ముందు పరిగెత్తాను పోయి కొన్ని గొయ్యిలో పడుతుంది. కనుక నా జీవితంలో నేను పెద్దగా చదువుకోలేదు, నాకే జ్ఞానం లేదు. నాకు నేను చేసింది ఒక్క మంచి పని. మేఘం వెనుక నడిచిన అదొక్కటే. కాబట్టి దేవుడు అద్భుతంగా ఇప్పుడు 3వ గ్రంథం కూడా తీసుకొచ్చాడు. అయితే అప్పటికి చాలామంది నమ్మలేదు. ఇటీవల ఒక బ్యాచ్ మన నుంచి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఎందుకు దేవుడు వాడితో ఒకసారి చెప్పమన్నాడు. వీడికి ఇలా చెప్పని చెప్పించాడు. ఏంటంటే ఏ భక్తుడైనా 40 ఏళ్ళు సేవ చేస్తాడు, తర్వాత అవుట్ అయిపోతాడు. మోషే 3:40, ఐగుప్తులో 40, మామగారి ఇంట్లో 40, అరణ్యంలో 40. సో 40. దావీదు 40 years అయ్యాడు, సొలొమోన్ 40 years పరిగణ. ఇది చెప్పన్నాడు దేవుడు. ఎందుకు చెప్తున్నాను అంతే, లోపల అంశాల్లో బయటపడ్డాడు. అయితే ఈ లెక్క ప్రకారం ఈయన కూడా 40 దగ్గరకు వస్తుంది, నెక్స్ట్ ఎవరు అని మొదలు పెట్టాడు. నెక్స్ట్ ఎవరు నేనుందామని అని దాని కొరకు పెద్ద కుట్ర చేసి ఎన్నెన్నో పిచ్చి పనులన్నీ చేశాను. ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇంకెప్పుడు నెరవేరుతుంది దర్శనం? 200 దేశాలకు ఈ బుక్స్ పోవాలి. ఇంకెప్పుడు? ఆయన వయసు అయిపోయింది, క్యాన్సర్ ఒకటి వచ్చింది. ఒకవైపు క్యాన్సర్తో పోరాటం. అతడు ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టాడు, జుట్టంతా రాలిపోయింది ఓఫీర్ గారికి అని ఎవడో రాస్తే అలాగే జుట్టు పోయిపోయి అలాగే చచ్చిపోతారు.
అన్నాడు వాడు. ఫేస్బుక్లో పోస్టింగ్ కదా. అంటే నేను చచ్చిపోతానని ఎదురు చూస్తున్నాను. అంటే అంతకుముందు కాళ్ళు విసికింది, నువ్వే దేవుడు అన్నది అంతా వచ్చింది. నేను చచ్చిపోవాలని ఎదురు చూస్తున్నాడు. నేను చచ్చిపోతే ఆయన రాజు అవుతానని. ఇంకెప్పుడు నెరవేరుతుంది? 200 దేశాలు ఇంగ్లీష్లోకి ఎప్పుడు వస్తాయి? 800 దేశాలకు ఎలాగా? అంటే ఇది ఈ దర్శనం నెరవేరేది కాదు అని ఫిక్స్ అయిపోయారు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు నన్ను నమ్మలేదా? నేను కదా చేసేది, నువ్వు కాదు కదా. అవును ప్రభు, నేను నిన్ను నమ్మి నాకు అనుమానం రవ్వంత కూడా లేదు. సరే చూడు నా కార్యాలు. ఇలా ఎలా చేయాలి ప్రార్థన చేస్తుంటే ఒక మహా అద్భుతం జరిగింది. ఇంగ్లీష్ అండ్ హిందీ 2 బుక్స్ ఢిల్లీలో రిలీజ్ చేయాలని అనుకున్నాను. అది ఇంగ్లీష్ అయితే నేను రాస్తాను, కానీ హిందీ అంతగా మంచి హిందీ నాకు రాదు. హైదరాబాదీ ఉర్దూ హిందీ మిశ్రమం మాట్లాడతాం. మాకు అసలు హిందీ కాదు, ఉర్దూ కాదు మా భాష. హైదరాబాద్ అది బుక్కిష్ కాదు కనుక లాంగ్వేజ్ స్టాండర్డ్ ఉండాలి కదా. బుక్ రాయడం అంటే ఒక గ్రాంథికమైన స్టాండర్డ్ ఉండాలి. కాబట్టి 4 తర్జుమాదారులను అడిగితే, ఓహో అమోఘం అండి, అద్భుతమైన బుక్ అండి, అదండి ఇదండి, ఎంత గొప్ప బుక్. ఇలాంటి బుక్ తర్జుమా చేసే అవకాశం మాకు రావడం మహాభాగ్యం అండి. మేము ఎల్లుండి వస్తామండి అని చెప్పి అటే అడ్రస్ లేకుండా పోయి ఏమైంది వీళ్ళకి పిచ్చి పట్టింది. మళ్ళీ 100 సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తారు. ఒకడు పోయాడు, ఇంకొకరు పోయి ఇంకొకరు. ఏమవుతుంది వీళ్ళకి అని అర్థం కాదు. సరే పోనీ ఇక హిందీ సంగతి వదిలేసి. సైమన్ ఉన్నాడు ఇప్పుడు, వదిలేసిన తర్వాత ఇంగ్లీషు రాయడం మొదలు పెడితే ఆ కోవిడ్ మొదలైనప్పటి నుంచి 4 సార్లు మొదలుపెట్టాను. నేను ఇట్లా కలం పట్టుకొని కూర్చున్నాను. పెద్ద తుఫాను. ఆ తుఫాను అంత సర్దుమణిగి దాకా పోరాడి వదిలేసి మళ్ళా మొదలుపెట్టి మళ్ళా పెద్ద తుఫాను 4 సార్లు. 4వసారి దేవుడు సహాయం చేశాడు. దేవుడిది వచ్చాక పక్కన నిలబడ్డాడు, చేసేసాడు. ఎంత అద్భుతమైనటువంటి మ్యాటర్ అంటే అసలు తెలుగులో ఉన్న దానికంటే 10 రెట్లు 100 రెట్లు అద్భుతమైనటువంటి. హేమరాజు ఎన్నోసార్లు రాసేవాడు, టైప్ చేసేవాడు. అది మానేసి మధ్యలో వచ్చి నా కాళ్ళు ముద్దు పెట్టుకొని మళ్ళీ కూర్చొని రాసేవాడు. నాన్న అసలు ప్రశ్న మిగలకుండా చేశాను. ఎంత అద్భుతం! ఇంత గొప్ప మ్యాటర్ నేను టైప్ చేయడం నా భాగ్యం. కన్నీళ్ళు ఆనంద బాష్పాలతో టైప్ చేసేవాడు. 4వసారికి సక్సీడ్ అయ్యాం. ఇక మరి హిందీ ఎవరు చేయట్లేదుగా. దేశ రాజధానిలో ఇంగ్లీష్ చేద్దామని బర్మాకి సైమన్ నుండి అయ్యగారు అక్కడ రిలీజ్ చేయాలంటే కనీసం 30-40 లక్షలు అవుతుంది. మళ్ళీ ఇంగ్లీషు చేసిన తర్వాత మళ్ళీ హిందీ బుక్ 2వసారి చేస్తే దాన్ని మళ్ళీ 40 లక్షలు ఎక్కడ చేస్తాం? ఖర్చు ఏదో పెడుతున్నాం కదా. అదే ఫంక్షన్లో హిందీ కూడా చేయమంటే బాబు ఏదైనా కరపత్రమయ్యా ఉన్నా, అది ఇంతలో గ్రంథము, టైం ఎక్కువ లేదు, ఎలా చేయాలి, ట్రాన్స్లేటర్ దొరకడం లేదు. ప్రార్థన చేశాను. మంచి మాట అన్నావు సైమన్ బాబు, మనం చేయాల్సిందే, కానీ ఇప్పుడు ఎలా దారి దొరకట్లేదు అని ఇంటికి పోయి నేను మోకరించి ప్రార్థన చేశాను. హేమరాజుని వాడితో మాట్లాడన్నాడు దేవుడు. అరే మనం లోగడ చేసినటువంటి ప్రయత్నాల్లో ఒక అంతర్జాతీయ ట్రాన్స్లేటింగ్ మినిస్ట్రీ ఉంది, వాళ్ళని రమ్మండి, వాళ్ళతో మాట్లాడింది. ఫస్ట్ టైం మాట్లాడితే వాళ్ళు పిచ్చోడులాగా అసలు మాకు ఏం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి.
ఇప్పుడు మాట్లాడితే చాలా వార్మ్గా ఫ్రెండ్లీగా చక్కగా మాట్లాడి మేమున్నాము. వాళ్ళు మంచి ఈమెయిల్ పెట్టారు, నేను మీకు పంపిస్తాను గ్రూప్లో చదవండి. ఎంత ఎక్సలెంట్గా చెప్పారంటే, బ్రదర్ మేము ఒక వ్యాపార సంస్థ కాదు, మేము సేవా సంస్థ, సత్యవాక్యం కొరకు వాక్యమును వ్యాప్తి చెందించే సంస్థ తప్ప డబ్బుల కొరకు పనిచేసేవాళ్ళం కాదు. ప్రార్థనాపూర్వకంగా మేము చేస్తాము. మా ఎడిటర్స్ టీమ్ యొక్క చైర్మన్ ఎవరంటే, ఒరిజినల్గా ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో నుండి హిందీ భాషలోకి బైబిల్ను తర్జుమా చేసిన టీం చైర్మన్ ఇప్పుడు మీ బుక్ కమిటీ కూడా చైర్మన్ అవుతారు. మీరు ఎన్ని నంబర్ ఆఫ్ ఏమంటారు లేదు నంబర్ ఆఫ్ రివ్యూస్ దాన్ని ప్రూఫ్ రీడింగ్ రివ్యూ దాన్ని మార్చి ఇన్ఫినిట్ ఎన్నైనా సరే, నువ్వు 100 సార్లైనా 1000 సార్లైనా మీకు తృప్తి కలిగిన దాకా మేము రివ్యూ ఇస్తాం. మీరు మాకు తొందరగా బుక్ ఇవ్వండి, ఒక 1 month లోపల కంప్లీట్ చేస్తామన్నారు. అద్భుతం అనిపించింది. మరి వాళ్ళకి ఇచ్చేసాము. దాదాపుగా మొదటి విడత వాళ్ళు మనకు పంపించారు, అది రివ్యూ చేసి పంపాలి. నేను అది ఓకే అనుకుంటే, బ్రదర్ గో అహెడ్, మళ్ళీ రివ్యూస్ అని టైం వేస్ట్ చేయకండి, ఒక వారం 10 రోజుల్లో వచ్చేస్తుంది. దేవుని చిత్తం అయితే ఈ నెలాఖరు వరకు రావచ్చు. ఇంకొక అద్భుతం ఏంటంటే, బ్రదర్ ఇంగ్లీష్లో మీరు మా పుస్తకం ఇచ్చారు, హిందీలో చేస్తున్నాం. ప్రపంచ భాషల్లో ఏ భాషకైనా మేమే తర్జుమా. ఇఫ్ యూ గివ్ అస్ PDF ఫార్మ్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ వర్షన్, మీరు తెలుగులో రాసుకొని చేయమంటే మా వల్ల కాదు. కానీ ఇంగ్లీష్లో మీరు PDF మాకు ఇస్తే జర్మన్, ఫ్రెంచ్, అరబిక్, జాపనీస్, కొరియన్, స్పానిష్, వెళ్ళిపోయిన వాళ్ళు ఏమన్నారు, ఎప్పుడు చేస్తారు వీళ్ళన్నారు. నీ మొత్తం 8 పుస్తకాలు ఈ 100 భాషల్లోకి చేయటానికి మాకు 1 month ఎలా చేస్తారంటే, ఈ 400 పేజీల బుక్, ఇంగ్లీష్ బుక్, దాన్ని 100 పేజీలు డివైడ్ చేసి 4 టీమ్స్ను కూర్చోబెట్టారు. ఒక టీం 100 పేజీలు, ఒక టీం 100 పేజీలు, ఒక టీం 100 ఎలా చేస్తున్నారు అంటే సిమల్టేనియస్గా యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తున్నారు. కనుక దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు అంటే, మానవుడు తన శక్తితో జ్ఞానంతో 100 సంవత్సరాల్లో చేయలేని పని దేవుడు దిగి వస్తే 1 రోజులో చేస్తాడు అండి. పాతకాలం అంతా నా మీద రాజకీయాలు చేసి వ్యతిరేకంగా దుష్ప్రచారాలు చేసిన చాలా మంది ఒకడొకడు టపా కట్టేసి రాళ్ళు, కొంతమంది మంచాన పడ్డారు, కొంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు ఎక్కడైనా ఇంతకెవరన్నా రెడ్డి చూసినా ఇప్పుడు రంజితో కార్యకాలు పడుతున్నారు. బొచ్చు ఊడిపోయింది కదా, చచ్చిపోతాడేమో అనుకుంటే మన బొచ్చు అసలు ఏంటి అనుకుంటున్నారు రండి. కనుక ప్రియులారా, ఇప్పుడు 100% కాన్ఫిడెంట్గా ఇప్పుడు మనం చెప్పగలం ఏంటంటే, మనం అందరము బ్రతికి ఆరోగ్యంగా బాగుండగానే మొత్తం దేశాల సంఖ్య 214 ఏదో అంటున్నారు, నాకు తెలియదు. ఎన్ని దేశాల పనులు కొత్తగా కూడా పుట్టుకొస్తున్నాయి. నిత్యానంద స్వామి అవకాశం ఉంటే మనం కూడా దేశం పెట్టుకుందామని చూస్తున్నాం. ఈ దేశం అంతా ఎంత దరిద్ర దేశం అయిపోయిందంటే, ఉండటానికి సొంతలు లేనోడిని నాకు ఇన్కమ్ ట్యాక్స్ సమన్స్, నా ఆత్మీయ బిడ్డలు ఇంట్లో వాళ్ళ పంచాన్ని పడు, నాకు ఇల్లు లేదు ఏమి లేదు, వాళ్ళు వేళ కింద ముద్ద పడేస్తే తినేదో ప్రార్థన చేసుకొని నా రూమ్లో ఉంటుంటే ఇన్కమ్ ట్యాక్స్ సమన్స్. ప్రాపర్టీస్ లేవు, అసలు ఎప్పుడు సమన్స్లో ఉండాలి. ఆదాయానికి మించి ఆస్తులు ఉంటే కేసు. ఎక్కడ చీపురు పుల్ల లేదు, నాకు గజం భూమి లేదు, నాకు సమన్స్ ఏంటి? అట్లాంటి దరిద్రపు సిస్టమ్ అయిపోయింది.
కాబట్టి నిత్యానంద స్వామి మనకు దారి చూపించాడు. మనం ఎక్కువ దేశం పెట్టుకుంటే మంచిది. సరే, దేవుడు ఎలా నడిపిస్తాడో తెలియదు, కానీ మరి ఇప్పుడైతే కాన్ఫిడెంట్గా మనం చెప్పగలం ఏంటంటే, వీళ్ళేమో అన్ని భాషలలోనికి తర్జుమా చేసేది మా బాధ్యతగా చేస్తూ ఉంటున్నారు. జులాన్ వాళ్ళేమో 200 కంట్రీస్లోకి మార్కెటింగ్ చేసి నీకు రాయల్టీ ఇస్తూ ఉంటున్నారు. కానీ జులాన్ వాళ్ళకు మనం ఒక కాంట్రాక్ట్ సైన్ చేయాలి, 2 కోట్ల రూపాయలు. దానికి ఇప్పుడు నేను ఫండ్ రేజ్ చేయడం లేదు. ల్యాండ్ది ఏదైనా అవుతుంది, దాంట్లో వచ్చి పెడదాం. నా పిల్లలు అస్తమానం ఎన్నిసార్లు ఇస్తారని దేవుణ్ణి అడిగాను. ప్రభా, ల్యాండ్ డీల్ ఏదో సక్సెస్ చేయాలి. అందరూ పేదవాళ్ళే, అందరూ అప్పుల్లో ఉన్నారు. డబ్బు మూటల మీద కూర్చున్నాడు ఎవరున్నారు మన దగ్గర? కనుక ఇది ధర్మం కాదు తండ్రి. అడగకపోయినా సొలొమోనుకి ఇచ్చావు డబ్బులు. జ్ఞానం కావాలంటే ఐశ్వర్యం కూడా ఇస్తానని అడిగితే ఎందుకు ఇవ్వు? నీకు ఆప్షన్ లేదంటే మా డబ్బులు ఇవ్వాలని చెప్పి దేవుడితో దెబ్బలాడుతున్నాను. మీరు కూడా దెబ్బలాడండి. తప్పకుండా మనం ఆ ల్యాండ్ డీల్ అయిపోతేనైతే మనకి ఏ లోటు ఉండదు. అప్పుడు అది కాంట్రాక్ట్ సైన్ చేసి ఒక వారం 10 రోజుల్లో 2 నెలల లోపల అయిపోతుంది. నేను అనుకుంటా ఢిల్లీ అదేమంటారు దేవదర్శన దినం కాగానే మనం కాంట్రాక్ట్ సైన్ చేస్తాం. 2 కోట్లు ఇచ్చి కాంట్రాక్ట్ సైన్ చేస్తే అప్పుడు ఈ వీళ్ళ సంస్థ ఉంది, ట్రాన్స్లేషన్ సంస్థ పేరు. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు. వరల్డ్ నంబర్ 1 క్రిస్టియన్ ట్రాన్స్లేటింగ్ మినిస్ట్రీ. దాని పేరు క్రిస్టియన్ లింగ్వా. మీరు గూగుల్లో కొట్టి చూడండి. వాళ్ళు మించిన వాళ్ళు. అన్ని భాషల్లోకి మేము చేస్తామని వాళ్ళు అంటున్నారు. నువ్వు ఎన్ని భాషలు చేస్తే అన్నింటిలో మేమే ప్రింట్ చేసి మార్కెటింగ్ చేస్తాం అంటున్నారు జులాన్. అంటే మ్యాక్సిమం నా ఐడియా, రేపు డిసెంబర్లో వస్తుంది కదా క్రిస్మస్. ఆ నెక్స్ట్ క్రిస్మస్ లోపల ప్రపంచం ఓఫీర్ సాహిత్యం నా సేవ ఆరంభించినప్పుడు నా చేతిలో జేబులో ₹100 బిడ్డ ఉంది. ఈరోజు నా బ్యాంక్ అకౌంట్ 2000 రూపాయలు. చాలా ఎక్కువ కదా. ₹100 ఎక్కడ 2000. ఈ 2000 వీడు అసలు ఎలాగా ఇవన్నీ చేస్తున్నట్టంటే, ఇది యెహోవా వలన కలిగిన హల్లెలూయా. కనుక ప్రియులారా, మన కళ నెరవేరుతోంది. మీరెవ్వరు ఇది బాధపడొద్దు. అస్తమానం డబ్బులు అడుగుతారు అది ఇదని మీరు అనుకోవద్దు. దేని కొరకైతే ఇన్ని సంవత్సరాలు నేను గాయపడి పోరాటం చేశాను, నాతో పాటు మీరు కూడా గాయపడి. మీలో గాయపడని వాళ్ళు ఎవరు చెప్పండి? అసలు ప్రతి ఒక్కరు గాయపడ్డారు యుద్ధ రంగంలో. అందరూ రకరకాలుగా గాయపడ్డారు. కుటుంబాలు గాయపడ్డాయి, ఆర్థికంగా గాయపడ్డారు, అవమానాలు భరించారు. ఈ దర్శన నెరవేర్పులో ఆపడానికి సాతాను మనల్ని ఎన్నో విధాలుగా గాయపరిచారు. మరి ఇన్ని గాయాలు ఇప్పుడు వ్యర్థం కాదు, వాటి ఫలితం మనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం. హిందీ అందుకే నేను మీకు అది పంపించాను. ఒట్టి మాటలుగా పని జరుగుతుంది. నేను డబ్బులు ఇంతవరకు కలెక్ట్ చేసా, కొంతమంది ఇచ్చాను ఆల్రెడీ. అయితే ఒక్క పుస్తకం కొరకు డబ్బులు కలెక్ట్ చేసి ఇప్పుడు ఢిల్లీలో 7 పుస్తకాలు 7 పుస్తకాలు ఇంగ్లీష్ అండ్ హిందీ యుగాంతం. డిడ్ గాడ్ క్రియేట్ సేటన్? అప్పుడు జులాన్ చేసిన తర్వాత ఇండియాలో ఇప్పటిదాకా చేయలే. ఆ బుక్ స్టాక్ లేదు, అందరూ అడుగుతున్నారు. అది కూడా ప్రింట్ చేసేసాం. ఇంగ్లీష్ యుగాంతం ప్రింట్ అయ్యి ఇంటికి వచ్చింది.
అది చూసి హేమరాజు కృష్ణవేణమ్మ బుక్కులు పట్టుకొచ్చి ఏడ్చారు. నాన్నమ్మ కళ్ళ ముందు మీరు ఎంత పోరాటం చేశారు, కళ్ళ నిలబడి ఎమోషన్ పెట్టుకోలేరు. ఆ పోరాటం అంతా తలుచుకుంటే నాన్న ఏడుపు వస్తుంది. అది వచ్చింది. డిడ్ గాడ్ క్రియేట్ సేటన్ కూడా వచ్చింది. యాకోబు దేవుడు ఒరియా, కన్నడ, హిందీ అండ్ ఇంగ్లీష్, ఇవి 4 యుగాంతము 2 వర్షన్స్ డిడ్ గాడ్ క్రియేట్. ఒకటి ఇప్పుడు మనం డబ్బులు డబ్బులు బాబు అడిగిన డబ్బు సగం వెనకేసుకొని సగం పని చేసే రకం మనం కాదు. ఒక్కదానికి రిలీజ్ చేసి 7 పుస్తకాలు రిలీజ్ చేస్తున్నాం. ఎప్పుడైనా అంచనాలకు మించిన పని చేసే వాళ్ళమే తప్ప మనం పని దొంగలం కాదు, డబ్బు దొంగలం కాదు. ఇది ఇలాగ జరిగింది 45 సంవత్సరాల నుంచి. అందుకే నాకు ఇంకా 2000 రూపాయలు. దేవుని బిడ్డలారా, నా సహదాసులారా, ధారాళంగా ఇప్పుడు నేను ఇన్నిసార్లు ఎప్పుడు అడిగినా డబ్బు అడగడానికి సిగ్గుపడేవాడిని. నాకు గిల్ట్ ఏంటంటే అడుగుతున్నాను, ఇస్తారు, మరి పని జరగట్లేదుగా. ఎవరైనా ఒకరికి ప్రశ్న వస్తుంది కదా, ఎప్పుడు డబ్బులు అడుగుతున్నారు ఇస్తున్నాం, మరి ఏం పని జరగట్లేదు కదా అని వాళ్ళు ఒకవేళ అంటే నా జవాబేంటి ప్రభు అని షైగా ఫీల్ అయ్యేవాడిని. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ సిగ్గుపడకుండా ధైర్యంగా కాన్ఫిడెంట్గా అడుగుతున్నాను. గుప్పిలు విప్పండి, శక్తి మించి దేవుని కొరకు ఇవ్వండి. మన కళ నెరవేరుతుంది. నెరవేరలేదు అన్న వాళ్ళందరూ సిగ్గుపడి పారిపోయే రోజు వచ్చింది. దర్శనం నెరవేర్పు కొరకు గుప్పిలు విప్పిన వాళ్ళందరూ తిరిగి 100 1000 దీవించబడే దేవుని టైం. మొన్న ఎవరు అంటున్నారు, అన్నా దేవుడు దిగొచ్చేసాడు అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన ఏసయ్య నేను వచ్చి నీ పక్కన నిలబడతాను, నీకు సరిపోనా? నువ్వు సరిపోకపోవడం ఏంటి రావా? 1,00,000 భూలోకాలను జయించేస్తాను నువ్వు నా పక్కన ఉంటే. ప్రతి జరిగింది. దేవునికి స్తోత్రం కలిగిన. ఎందుకు పనికిరాని ఒక వడిసల రాయిని వాడుకొని గొల్యాతును దేవుడు తొలగించేశాడు. అలాగా దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి అంటే అల్పమైన వాటిని వాడుకొని ఆయన గొప్ప కార్యాలు ఎందుకు చేస్తాడంటే మహిమ ఏ మనిషికి రావద్దు, మహిమ ఆయనకు మాత్రమే. ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ కోటీశ్వరులు 100 కోట్లు 1000 కోట్లు ఉన్నోళ్ళకందరికీ దేవుడు ఈ పుస్తకాలు రాసే పని అప్పగిస్తే సత్యము మహిమపరచబడదు, డబ్బు మహిమపరచబడుతుంది. అందరినీ ఒక బోధలోనికి తెచ్చారంటే ఆ డబ్బుతో జయించేశారండి అంటారు. ఇప్పుడు నన్నేమంటారు? 45 సంవత్సరాల పోరాటం సమాజానికి ఎదురీది చేతిలో పైసా లేకుండా ఎలాగ ప్రపంచాన్ని సత్యంతో నింపాడు. డబ్బుతో జయించానా? పరిశుద్ధాత్మ శక్తితో జయించాను. ఇది దేవుడు నిలబెట్టిన సాక్ష్యము. కనుక ఆనందంగా ఉత్సాహంగా మీరు ఎంత ప్రకటిస్తారో మీ ఇష్టం. సడుగుకొనకయు బలవంతంగా కాకయు మీ ప్రకటనలు చేయండి. మరి దేవుడికి స్తోత్రం. దయాసాగర్ నేను నీకు సెలవిస్తాను. నువ్వు ఒక 5 నిమిషాలు కమిట్మెంట్ తీసుకునేట్లు. తమ్ముడు దువాడలో ట్రైన్, దువాడ అరగంట 35 నిమిషాలు వెళ్ళిపోతాం. రైట్. ఇప్పుడు ఎవరు తీసుకుంటారు? 4:30. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, సాక్ష్యంతో కూడినటువంటి ఉపదేశము పిలుపు మీ దాసు ద్వారా ఇచ్చారు. మీ స్తోత్రం. మరి స్పందించే సమయంలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ వశులను చేసి ఆ తర్వాత కూడా ఆనందభరితులను చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.